ఒక పేద పిల్లాడు తన స్కూల్ ఫీజు కట్టుకోవడానికి రోజు స్కూల్ అయిపోయాక ఇంటింటికి తిరిగి ఏవో అమ్ముకుంటూ ఉంటాడు. అప్పుడు అతనికి బాగా ఆకలేసి దగ్గరగా ఉన్న ఒక ఇంటికి వెళ్లి తలుపు కొడతాడు. కొట్టగానే దాంట్లోంచి ఒక అందమైన ఆవిడ బయటకు వస్తుంది. అతను ఏమీ అడగలేక ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతాడు. ఆ పిల్లాన్ని చూసి తన ఆకలితో ఉన్నాడని అర్థం చేసుకున్న ఈవిడ పెద్ద గ్లాస్ నిండా పాలు తెచ్చి ఆ బాబుకి ఇస్తుంది. అది తాగేసిన అతను, దీనికి నేను మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా అని అడిగితే, నేను మంచి పని చేసి డబ్బులు తీసుకోను అని వెళ్ళిపోతుంది ఆవిడ. కొన్నేళ్ల తర్వాత ఈవిడికి ఒక భయంకరమైన జబ్బు వస్తుంది. ఈవిడికి ట్రీట్ చేసే ఆ డాక్టర్స్ లో ఆ పిల్లాడు కూడా ఒక డాక్టరే. ఆఖరికి కష్టపడి ఎలాగో క్యూర్ చేసి ఈవిడిని బతికిస్తాడు. ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇంత బిల్లు ఇప్పుడు నేను ఎలా కడతాను అని ఆలోచిస్తుండగా ఈవిడికి రిసెప్షనిస్ట్ వచ్చి బిల్లు ఇస్తుంది. ఆ బిల్లు మీద రాసింది చూసి ఈవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏమని రాసిందో తెలుసా? ఒక గ్లాసుడు పాలతో మీ బిల్ కట్టేశారు అని రాసుంటుంది. ఎన్నో ఏళ్ల క్రితం ఏది ఆశించకుండా ఒక గ్లాసుడు పాలు ఇచ్చినందుకు ఇప్పుడు ఆవిడ ప్రాణాన్ని బతికించింది. మన లైఫ్ లో కూడా అంతే. చేసిన మంచి ఎక్కడికి పోదు. జనాలు అంటారు కర్మ ఇస్ బూమరాంగ్ అని, బట్ కైండ్నెస్ ఇస్ ఆల్సో ఏ బూమరాంగ్. నువ్వు ఒక మంచి పని చేస్తే అది ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. మనం కూడా అంతే. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి చేస్తే ఏదో ఒక రోజు అది తిరిగి వస్తుంది. జాగ్రత్త.